దొండకాయలతో ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. దొండకాయల్ని కట్ చేసి పెట్టుకోండి. నీట్గా కడిగి ఇట్లా వక్కల్లాగా 4 వక్కలు చేసి పొడుగ్గా గుత్తిలాగా కట్ చేసుకోండి. ఇవి కొన్ని కాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మీకు చాలా కూర అవుతుంది. ఇది పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్ల నూనె వేసి ఈ దొండకాయలు దాంట్లో వేసి కొంచెం మగ్గనివ్వండి. ఎర్రగా కావాలి. కాసేపు ఒక 5-10 నిమిషాలు పడుతుంది దీనికి. మూత పెట్టేసేయండి. అవి వేసి కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎక్కువ మంట పెట్టొద్దు. చూడండి ఇట్లా గోలుతాయి. ఒక 5-10 నిమిషాల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి ఇట్లా తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలు, ఒక 2-3 స్పూన్ల పల్లీలు వేసుకోండి. వేసి ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డని ఎర్రగోలనివ్వండి. అందులోనే వేసి ఎర్రగోలిన తర్వాత ఈ జార్లో వేసుకోండి. అన్ని పల్లీలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ, కొంచెం చింతపండు, ఒక 4 రెమ్మలు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, గరం మసాలాలు, లవంగాలు ఒక 4 వేసుకోండి, యాలకులు 2 వేసుకోండి. అంతే. ఇక ఈ కూరలో వేసేటి ఇవే. దీంట్లో ఇంకా కారం, ఉప్పు మళ్ళీ వేసుకోవద్దు. అన్నీ దాంట్లోనే వేసి మిక్సీ పట్టాలి. మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ 2 స్పూన్ల నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉల్లిగడ్డ, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అవి గోలిన తర్వాత పసుపు, అల్లం వేసి కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేయండి. ఇది కొంచెం కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని అందులో వేయాలి. కొద్దిసేపు ఉంచి ఇప్పుడు మసాలా ముద్దని వేద్దాం. కలిపేసేయండి అందులో. చూడండి కొంచెం వేగింది. దాంట్లో మసాలా ముద్దను వేసేసి కలిపేసేయండి. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి కలిపేసి. చూడండి అట్లా. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది బిర్యానీకి, వైట్ రైస్కి, చపాతీ, పూరి అన్నింటికి బాగుంటుంది ఈ దొండకాయ కుర్మా. చూడండి కొంచెం ఆయిల్ వస్తుంది, అంటే కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆ మసాలా వాటర్ని దాంట్లో కలుపుకోవాలి. మీకు లూజ్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. చిక్కగా ఉండాలంటే సరిపోతాయి వాటర్. ఇట్లా వేసుకోండి. దీంట్లో ఉప్పు, కారం ఇంకా వేయొద్దు, ఇక సరిపోతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు వేసిందే. చూడండి ఇట్లా చేసి మూత పెట్టేసేయండి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. కొంచెం దగ్గరికి వస్తుంది, ఇంకొంచెం ఉడకాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు అట్లా పడుతుంది దీనికి టైము. చూడండి కొంచెం వచ్చింది. దగ్గరికి రావడానికి టైం అయింది. ఈ టైంలో ధనియాల పొడి వేసుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ ధనియాల పొడిలో కొంచెం గరం మసాలా వేసి వేయించి పట్టిన ధనియాల పొడి, అది మసాలా. ఆల్మోస్ట్ అయిపోయింది. 1 నిమిషం అట్లా ఉంచి స్టవ్ ఆపేయవచ్చు. మూత పెట్టేసేయండి. ఇప్పుడు పూర్తిగా అయిపోయింది. కూర రెడీ అయింది. ఇది చాలా రుచి ఉంటుంది. మటన్, చికెన్ తినే వాళ్ళకు కూడా ఇది ఇష్టంగా తినగలుగుతారు. చూడండి డిష్లో వేసుకున్నాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది చాలా రుచికరంగా దొండకాయ కుర్మా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భార్గవి గృహ చిట్కాలు.